మందు పోస్తే ఆ దూల్పేటలో గంజాయి దందా గురించి చెప్తా అన్నావుగా, చెప్తానక్క. బ్రేకింగ్ న్యూస్ తీసుకోవే. ఎక్స్ప్రెషన్ పిలుపు మారేంటి? మనకి న్యూస్ ఇంపార్టెంట్ కదా, నువ్వు చెప్పు. ఈ యాద్గిరియాన్ చేట్ల అతి దారుణంగా అత్యాచారానికి గురవబోతున్న టీవీ5 రిపోర్టర్, పరారీలో ఉన్న కెమెరామెన్. నా పెళ్ళంగిట్లేంత రొమాంటిక్ గా మందు కలిపియలేదు. నా మందు తాగి నన్ను రేప్ చేస్తావా? నార్వసిందే నిర్వయాలే. నువ్వు రావే. భారేంట్రా అలా రివర్స్ ఓ 100 రూపాయలు పడితే 3 మంది అడే కొనుక్కున్నాడు. నువ్వే కొనేసి నువ్వే కలిపి ఓ రొమాంటిక్ ఇచ్చేస్తే రేపు చేయడా? అర్జుడు ఒలింపిక్స్ లో బోల్ట్ పరిగెత్తుకు వచ్చేట ఎలా పరిగెత్తుకు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని ఎవరు సేవ్ చేస్తారు? మా దేవుడు. ఆపరేరెడ్డి సార్ మీ దయ వల్ల మా ఆకృతిని కాలనీ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ కి షిఫ్ట్ చేశాను సార్. గుడ్, మాదాపూర్ లో డ్యూప్లెక్స్ హౌస్ పక్క వాస్తు అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. వెరీ గుడ్. అమ్మకి అయిటాను, నాన్నకి అయితుంటే తమ్ముడికి అయిపోయాడు, అప్పకేం అయిపోను, మొత్తం అయిపోయామని అయిపోయిందండి. సూపర్ కదయ్యా. కానీ హ్యాపీగానే ఉన్నారు కదయ్యా. ఈ నసుకుడు ఏంటి? మేము హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మీరు హ్యాపీగా ఉండొద్దు? మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే ఉరకవా, మనకు లవ్ ఏంటి? మీరు ఇప్పుడు ఇంతే అంటారు. ఒక మణిరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. రెడ్డి గారు నిజంగానే వస్తుంది. ఏమిరా ఏమి చేస్తా చల్ సూపర్ బాగా చేస్తిమా. ఇదిగో రాపోదాం నడు ఆడు పోయాడు. ఇదిగో నువ్వు ఎవరికి పడితే అలాగే మందు పోస్తావు అనుకో. ఏంటయ్యా రెడ్డి, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది. గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలపరం పుడుతుందా? ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా. అయితే మీరు లవ్ లో పడ్డారు సార్. ఆహా. అమ్మాయి మీద ఫోకస్ పెట్టాలయ్యా. ఎలా పెడతారు సార్? అమ్మాయి ప్రెస్, మీరు పోలీసు. ప్రెస్ మీట్ పెడదాం. ఆహా, అన్ని ఛానల్స్ వచ్చినాయా? వచ్చాయి సార్. TV9, ETV2, NTV. మన ఛానల్ ఎక్కడా? ఈ ఫ్యాన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి? రెడ్డి గారు మీ ఫ్యాన్ సార్. అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పండి. సిటీలో జరుగుతున్న మడ్రస్ గురించా, మారణాదాల గురించా, డ్రగ్స్ రాకెట్స్ గురించా, దొంగతనాల గురించా, చైల్డ్ లేబర్ గురించా, పోనీ రేపుల గురించా? రెడ్డి గారు ముందున్న ఈ మగ వెధవలు వాళ్ళ సంగతి చూడండి. చెప్పరండి. చెప్తాలే ప్రెస్ మీట్ పిలిచి చెప్పవా? మగాళ్ళందరూ వెనకెళ్ళి ఆడవాళ్ళందరూ ముందు రండి. ఇదేం కాన్సెప్ట్ అండి? ఆర్టీసీ బస్సు కాన్సెప్ట్ అండి. రెడ్డి గారు చెప్పండి, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఎప్పుడు ఇలా జీన్స్ టీ షర్ట్లైనా శారీలు అవి కడతావా? మా అమ్మాయి మీద మీ పెత్తనం ఏంటండి? రేపు పెళ్ళాక మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సింది కట్టించుకోండి. ఆహా. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? పెళ్ళైన తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తావా? మా అమ్మాయికి ఏం అవసరం? చెట్టంత మగాళ్ళు మీరు 2 చేతులు సంపాదిస్తుంటే. ఆహా. ఏమండో పర్సనల్ మీటా ప్రెస్ మీటా? ఏ మా ఛానల్స్ కావా, మాకు మైకి లేవా, మాతో మాట్లాడరా? ఇదో ప్రశ్న ఎక్కడి నుంచి? ప్రెస్ వాళ్ళ బండి ఎక్కిస్తే బాగోదు. ఏదో ఒకటి స్పందించి పంపించి నాన్న ప్లీజ్, నాన్న బంగారం కదా. ఓకే. మై డియర్ మీడియా మిత్రులారా, మా స్పందన తీసుకోండి. నిన్న ఛత్తీస్గఢ్ లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేష్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఇదొక న్యూస్, దీనికో ప్రెస్ మీట్. సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇన్సిడెంట్ ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు. నాట్ ఇంట్రెస్టెడ్. ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి. ఏంటండి మీ అమ్మాయి ఇంత హార్ష్ గా మారుతుంది? ఆ ఫస్ట్ మీటింగ్ లోనే స్మూత్ గా మాట్లాడతారటండి. 2-3 మీటింగ్ వరకు ఆగండి. కదమ్మాయి? ఏండో ఇలాంటి చెత్త న్యూస్లు చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి. మాకు టైం బొక్క. చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు. స్మాల్ స్మాల్ థింగ్స్. వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు. బాగా పెడతాం సార్. ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే దయచేసి అనుకోండి, కనీసం పొట్టైనా తగ్గిద్ది. మీటింగ్ స్టార్ట్ చేయండి సార్. మీటింగే అతని గురించి, అతను రాకుండా మనం రానివ్వండి. ఎలాగైనా ఏసీపీ గారిని బుక్. మీరేంటి ఇక్కడ? డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా? అదేంటది? వీడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదా మనం?
ఒక వెహికల్ శాటిలైట్ లో మా చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఏ వెహికల్? సార్ మీ పని మీరు చూసుకోండి సార్, మేము వెళ్ళి మా పని చూసుకుంటాం. ఏ పని? రామ్మా నేను చెప్తాగా. ఎక్కడికి? సాయి మసాజ్ కి. ఎంత? అయితే నాకే ముందు. ఎక్కరా నీకు మా ఏసీబీ గారు వస్తున్నారు. సార్ ఆయన మైసూర్ మహారాజా మరి రమ్మను. వచ్చారు. ఏంటే ఎంత లేటు? ఏం చేయమంటారు సార్? వాడు 30 అన్నాడు, మనం 20 అన్నాం. ఫైనల్ గా 25కి తగ్గట్టాం. చూసారా మీ ముందే సెటిల్మెంట్ల గురించి మాట్లాడుతున్నాడు. సెటిల్మెంట్లు అంటారండి కాశీ గారు, నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి. బయట కూరగాయల రేట్లు ఎలా మండిపోతాయి తెలుసా? టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు? విల్ యూ ప్లీజ్ సిట్ డౌన్? షూర్ సార్. మీ కంప్లైంట్స్ ఏమిటో చెప్పండి. ఏం చెప్పమంటారు సార్? రియల్ ఎస్టేట్ దందాలు, దొంగలతో పార్ట్నర్షిప్లు, ఆ పథకాలేంటి, ఆ గోలేంటి? మేము కేసులు పెడుతుంటే సెటిల్మెంట్లు ఏం చేస్తున్నారు సార్? సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు, సస్పెండ్ చేశాను సార్. ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా? సెంట్రల్ నుంచి కమిటీ రావాలి, ఎంక్వైరీ చేయాలి, సాక్ష్యాలు, ఆధారాలు. అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష? ఎలా ఇస్తాం సార్? అవేవో పార్థాయి అంటూ 801 వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియటం లేదు. పోనీ నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరైనా మీకు సాక్ష్యం చెప్తారా? మన డీసీపీ రంగారావు అడగండి. I-20 కార్ ఎలా ఉంది సార్? లీటర్ కి 18 ఇస్తుంది సార్. నీకైతే ఉందని బాబుకి ఎలా తెలుసు? బాబే ఇచ్చాడు. కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారిని అడగండి. ఈడి నా బాబు ఫ్యాన్. ఇక్కడ ఏండే కొత్త ఇల్లు నచ్చింది కదండి? ఏంటి ఇల్లా? గృహప్రవేశం ఎప్పుడు? 25 అనుకుంటున్నావు, రేపు ఆఫీస్కి వచ్చి కార్డు ఇస్తా బాబు. పర్లేదు. అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో, నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే. ఏంటి పని చేసుకుంటున్నారా? అదే సార్, పని చేసుకుంటుంటే ఈ మీటింగ్లు ఏంటి? సార్ అసలు ఈ దేవుడు వచ్చాకే మా జీవితాల్లో ఓ వెలుగొచ్చింది సార్. స్వామి ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి. అసలు ఆయన ఎవరు? కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా అగ్ని. అయ్యా వస్తాను సార్. వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్ తో వచ్చాడు. జీకే గుడ్ మార్నింగ్. రావయ్య హోమ్ సుబ్బారెడ్డి ఆగు. అది జీకే గారిది ఉన్న ఎంగిల్ ప్లేటేనా? అవును సార్. ఏంటా కక్కుర్తి? అడిగితే ఇంకో ప్లేట్ ఇస్తారుగా. రాజా, ఈ ఇంట్లో ఇంకా ఇడ్లీ లేక కాదు, నా దగ్గర డబ్బులు లేక కాదు. మనమంతా జీకే గారు ఎంగిలి మెతుకు తిని బతుకుతున్నామని సింబాలిక్ గా చెప్పటం. మాయా భానుమతి ఫోన్ కాలేజ్ పంపనా ఇన్నోవా పంపనా? ఓసి దీని దుంపదగ. నేను చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, నీకు టచ్ లో ఉందా? చెప్పరా పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పు. హాయ్ చౌబక్సీ అంకల్. హాయ్ నాని, ఒకసారి అటు చూడు. రే అర్ధరాత్రి రోడ్డు మీద తాగి తందరా ఏంట్రా? పోలీసుడు యూనిఫామ్ మీదే. రే నువ్వు పోలీసులు కొట్టావా? రాజా, వాడేదో స్టేట్ ర్యాంక్ కొట్టినట్టు అలా ఫీల్ అయిపోతావేంటి రాజా? డీజీపీ కేసు ఫైల్ చేయించాడు, నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను రాజా. అర్థం అయ్యేలా చెప్పి. రాజా, మన ఆడితో పోలీసులకు సారీ చెప్పించు రాజా. అమ్మో, సెంటర్ లో వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారి చెప్పమంటాడేంటి? కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంటే పెట్ట వెనకటి గుణమేలమాను వినరా సుమతి. ఏంటి కన్ఫ్యూజన్? సుమత భానుమతి. అన్న ఎంపీ, అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తావేంటి? ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా? ఫోన్ ఇవ్వు, వీడి పదవి తీయించేస్తా. పదవి తీయించేస్తావా? నిజంగానే తీయించేస్తావా? నేనంత దద్దమ్మనా? నా పదవి నేను కాపాడుకోలేనా? రాజా నాని, నన్ను కొట్టరా అంకుల్. నన్ను కొట్టరా. కొట్టా. చీకే, నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ కొట్టాడు. హోమ్ మినిస్టర్ కొట్టిన వాడు ఆఫ్టర్ ఆల్ పోలీసులు కొట్టలేడా? ఇదొక పెద్ద కేసా? దీనికి రక్షణ పడాలా? నేను లేనా? నీ ఎగిరి మెతుకు తినేవాడిని. నేను మాట్లాడినా డీజీపీతో. చెప్పండి సార్. రాత్రి మన పోలీసులు బాగా తాగి మా కుర్రాళ్ళని కుట్టారంట. ఇప్పుడే తెలుసుకున్నాను. వాళ్ళ 2 వారాలు సస్పెండ్ చేయండి. సార్ అది సస్పెండ్ చేయండి. ఇంట్లో కూర్చొని 2 రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో. డీజీపీ, 2 వారాలు 2 రెస్ట్ తీసుకుంటారా? 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 2 వారాలు 2 రెస్ట్ తీసుకుం
నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్. దానికి ఎవడడ్డొచ్చినా నేను హర్ట్ అవుతాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. చిన్న డౌట్, ఎందుకు రాజా పోలీసులంటే నీకెంత కోపం? పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం? పులికి జింకంటే ఎందుకు కోపం? వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా. నేచర్ ఇన్స్టింక్ట్. అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం. ఐ హేట్ పోలీస్. ఇప్పుడు ఏం చేద్దాం రెడ్డి? అర్జెంట్ ఏరియో పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్. రెడ్డి మరీ కమర్షియల్ గా తయారయ్యారు. క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో. నా డార్లింగ్ ని కావాలని ఇప్పుడు మీ డార్లింగ్ ఎలా కలుస్తారండి? ప్రెస్ మీట్ పెడదాం. అర్ధరాత్రి 12 గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు? ఆ ఏటీఎం లో ఇద్దరు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇప్పటికిప్పుడు ఇద్దరు దొంగలు ఎక్కడి నుంచి వస్తారండి? నీ 801 పీకుడికి ఇంకా పెయిన్స్ తగ్గ అపోలో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ దొంగతనాలు ప్రెస్ మీట్లు అంటే కాపురాలు కూలిపోతాయి సార్. రెడ్డి కాస్త మోటివేట్ చేయవయ్యా. మోటివేట్ చేయడానికి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తున్నారండి. సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు. ఏమయ్యా ముసుగులేస్తే ఓకేనా? ముసుగులేంటండి ముసుగులు? పార్థాయ్! అసలు ఏటీఎం లో చోరీ ఎలా జరిగింది సార్? ఏంటో చెప్పండి. కొత్తగా వచ్చావా? ఎగేసుకెళ్ళిపోతారా? ఎలా? ఇక్కడ మాట్లాడితే ఆ ఛానల్లో మాట్లాడాలి. ఏంటి రెడ్డి వీళ్ళలో ఎంత మార్పు? ఏం లేదండి, నేను వీళ్ళ ఏరియాలో ఒక గంట మన 801 తిరిగింది. పిండి పీసుకున్నట్టు పీసుకేశారు. బండి ప్రెస్ కూడా తిరుగుతుంది బావా. ఆ దొంగలు ముసుగులు తీయండి. ఏంటమ్మా ముసుగులు తీసేది? పెద్ద పెద్ద స్కాములు చేసిన వదిలేసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని మమ్మల్ని పట్టుకుంటావా? నువ్వు మాట్లాడమంటావా? ఏం మాట్లాడమంటావరా? కెమెరాలు రా. అయ్యో మరి నాకేంటి ఇది? ఏటీఎం లో ఎంత చోరీ జరిగింది? ఏమారెడ్డి మీ అమ్మాయి ఏంటి సిరాగ్గా ఏం ఉంది? ఉండదా? మా అమ్మాయి చేసి జాబ్ అలాంటిది. ఎన్ని టెక్షన్స్? ఆహా. నువ్వు నాకు లైన్ వేస్తున్నావని నాకు తెలుసు. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పన్ను. ఏంటే మీ అమ్మాయి? అరే కొంచెం కూడా కోఆపరేట్ చేయకపోతే ఎలా? డీటెయిల్స్ ఎలా తెలుసుకుంటాం? మా అమ్మాయి ఎందుకు చెప్పొద్దండి? మీరు పోలీస్ ఆఫీసరే కదా, మీ బ్రెయిన్ వాడి తెలుసుకోండి. ఆహా. ఆ, రాత్రి మనకు దొంగ దొరికాడు కదా, ఏది కేజీ బంగారం కొట్టేసినోడా? అందులో 1/2 కేజీ ఈ బండోడికి ఇచ్చేయి. ఫ్లాట్ నంబర్ 4 హౌస్ నంబర్ 104 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు. ఆ లక్కకి పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్. అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. దాంతో శని ఆదివారాల్లో మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపురం చేస్తానందే. మీరు గాని ఇంటికి వస్తే మీ చేతిలో తాళెట్టి పెళ్లి చేస్తుంది సార్. నా బంగారం సార్. దొంగ దొరికాడు కానీ బంగారం దొరకలేదురా. రెడ్డి గారు మన తక్షణ కర్తవ్యం ఏంటి? సోయోతన చెల్లిని వదిలిపెట్టి వాళ్ళ అక్కని నొక్కితే ప్రయోజనం ఉంటుంది. భలా రెడ్డి భలా. మహి డార్లింగ్ మహి ఎక్కడున్నావు బుజ్జి? ఎవరండి మీరు? నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి. ఎంత ధైర్యం మా చెల్లెని లవ్ సార్ ఏసీపీ గారు. మరిది గారు రండి రండి కూర్చోండి. వదిన గారు ఇంత కాస్ట్లీ ఇంట్లో ఇంత నాస్తి ఫర్నిచరా? రెడ్డి గారు మార్చేద్దాం. ఇంత మోడర్న్ షో కేసులో అంత ఓల్డ్ టీవీయా? మార్చండి మార్చండి. అంత అందమైన మేడ ఇలా బూసిగా ఉందేంటి? మరిది గారు మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి. అది మా ఏరియాలోకి రాదు. పర్లేదులేండి మరిది గారు ముందు మీరు కూర్చోండి, మీకు మర్యాదలు చేసుకోవాలి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఏమండి ఏంటి కాంతం? ఇలా యూనిఫామ్ లో బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా? ఎందుకు రావు బాబు? ఆ మధ్య వనభోజనానికన్నా అడవులకు వెళ్తే మావోయిస్టులు దాడి చేశారు. కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది. డ్రెస్ తీసేనా? బరువుగా ఉంది. తాళి తీసేనా? అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీ చెయ్. అక్క వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు? ఏయ్ వెళ్ళికి నుంచి. చాలే ఊరుకో. మరిది గారు రాక రాక ఇంటికి వస్తే నువ్వేంటి బయటకు వెళ్ళమంటావు? వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పు. మర్యాదగా బయటికెళ్ళు, లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్లో లైవ్ షో పెట్టి నిన్ను ఉత్తి కారేస్తాను. వదిన గారు ఉండండి మరిది గారు. ఏంటే నువ్వు చేసేది? నీకున్నది బోడి ఒక్క ఛానలే, నీకు ఆపోజిట్ గా 20 ఛానళ్లు ఉన్నాయి. నేను మరిది గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకింది, పాపే బాబుని గిల్లింది, పాపే బాబుని దువ్విందని చెప్తావు. ఏం చేస్తావు? అక్క వదిలే మీ చెల్లితో రెస్టారెంట్కి వెళ్ళాలనుంది. తీసుకెళ్ళు. నాతో రాదుగా? ఫ్యామిలీతో వస్తుందిగా. బర్గర్ తింటావరా? అక్క ముందు ఇన్ని చైర్స్ ఖాళీగా ఉంటే ఇలా అత్తుకుని ఇరుకుని కూర్చోవాలా? అందరూ కలిసి కూర్చుని తింటే బాగుంటుంది కానీ దూర దూరంగా కూర్చుని తింటే ఏం బాగుంటుందని. ఏం మరిది గారు? అవునండి బాగా చెప్పారు. ఇంటికి లేక నీ పని చెప్తాం. పోలీస్ అంకుల్ ఆటోగ్రాఫ్. మ్మ్. ఓ డైలాగ్ కూడా చెప్పండి.
పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ హాయ్ ఫ్రెండ్స్, నౌ వీఆర్ అనౌన్సింగ్ మోస్ట్ విజిటింగ్ బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు మిస్టర్ కళ్యాణ్ అండ్ మహతే. నేను మోస్ట్ విజిటింగ్ ఏంటి? నేను ఇక్కడికి వచ్చింది ఫస్ట్ టైం కదా. లేకండి లేకండి, చప్పట్లు కొట్టండి. గురించి హాయ్ డీజీపీ, నీకు దగ్గరలో టీవీ ఉంటే ఓసారి ఆన్ చేయి. ఎన్నో లిటిగేషన్స్ ఉన్న జీకే కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఆపడానికి ఎంతగానో ప్రయత్నించిన పోలీస్ డిపార్ట్మెంటే ఓపెనింగ్ చేయడం విశేషం. జీకే గారు ఇస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఇలాంటి మాల్స్ ఎన్నో కట్టాలని కోరుకుంటున్నాను. ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పొద్దున్నే ఆ ఏసీపీ నన్ను కలిసి నీకు ఇంకో స్వీట్ న్యూస్ చెప్పమన్నాడు. ఆ ఏసీపీ ఎవరో కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు. ఇక నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెక్ పెడతా. గుడ్ ఆఫ్టర్నూన్ డీజీపీ గారు. స్వీట్లు తీసుకోండి సార్. ఓ, దేనికి? మన జీకే గారు మాల్ ఓపెనింగ్ కదా. డీజీపీ గారు మీ ఫాదర్ అని తెలిసాక డిపార్ట్మెంట్ లో నూతన ఉత్సాహం వచ్చింది సార్. ఆహా, ఆ, మరి సార్ ఏంటయ్యా ఎంత నీరసంగా ఉన్నారు? ఆరోగ్యం జాగ్రత్త సార్. ముందు ముందు ఇలాంటి స్వీట్ న్యూస్లు చాలా వినాలి. వస్తాను సార్. సార్, అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం. కళ్యాణ్ సిన్హా అని పేరు మార్చుకుని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఫన్ స్కూల్లో చదువుకున్నాడు. అతని చిన్నప్పుడు ఫోటో ఫ్యాక్స్ లో వస్తుంది.